గత ప్రభుత్వంలో 1000 రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే మీరు అంటే టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది. ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఆ ఖర్చుల్ని ఆ స్కూల్కి వాడుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ 2000 రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకో సిస్టమ్, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ను బాగు చేయడానికి 2000 రూపాయలు లాగేశారు. ఎవడికి వాడతాడు? ఎవడికి తెలియదు. వాడతారో లేదో ఎవడికి తెలియదు. ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా? ఎవడికి తెలియదు. దీనికి ఆడిటింగ్ ఉంటుందా? ఎవడికి తెలియదు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటారు. మళ్ళీ మా తగుదనమ్మా అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం, మా రాజ్యంలో మర్డర్లు ఉండవు, రేపులు ఉండవు అని మాట్లాడతారు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగరు, చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు, చెప్పేది చెయ్యరు. ఏం చెప్తున్నారో అర్థం కాదు. అర్థమైతే మాట్లాడటానికి లేదు, మాట్లాడితే కేసులు పెడతారు, కేసులు పెట్టి లోపలేస్తారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు.